హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. అక్టోబర్ 18వ తారీఖు రోజున పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 21వ విడత డబ్బులు 2,000 రూపాయలని రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ 21వ విడత డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే, ప్రతి రైతు అకౌంట్లో పడాలి అంటే ఇక్కడ మనకి అర్హుల లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి రైతు ఖాతాలో కూడా ఈ 2,000 రూపాయలు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, లిస్ట్లో పేరుని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఈ లిస్ట్లో మన పేరుని చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు అర్థమవడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ యొక్క లిస్ట్ని ఏ విధంగా ఓపెన్ చేసి చూడాలి అనేటటువంటి విషయం చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ అయితే ఉంది. ఈ సెర్చ్ బార్లో మీరు పిఎం కిసాన్ అని చెప్పేసి టైప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనం సెర్చ్ చేయగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఈ విధమైనటువంటి పిఎం కిసాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రీవియస్గా వారణాసిలో ఓపెన్ చేసినటువంటి చిత్రాలు మనకి కనిపించడం జరుగుతుంది. 20వ విడత ఆగస్టు 2 తారీఖు రోజున వారణాసిలో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి బెనిఫిషరీ లిస్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దీనిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఏ స్టేట్కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ అర్హుల లిస్టు చూడాలి అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తెలంగాణని క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్, మీ జిల్లా పేరు ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అంటే మండలం పేరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ పేరు, ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అందులో మీ యొక్క విలేజ్ ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లిస్ట్ అనేది డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. క్లియర్గా చూసుకున్నట్టయితే లిస్ట్ అనేది మనకి రావడం జరిగింది, బెనిఫిషరీ లిస్ట్. ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అర్హుల లిస్ట్ అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ 2 పేజీలతో కూడినటువంటి లిస్ట్ అయితే మనకి ఉంది. సో ఈ విధంగా మీరు కూడా మీ విలేజ్కి సంబంధించినటువంటి లిస్ట్ని ఇదే విధంగా ఓపెన్ చేసుకొని అందులో మీ పేరు ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పేరులో లేదు అంటే ఒక 3 మిస్టేక్స్ అనేది చేయడం వల్ల ఈ లిస్ట్లో పేరు ఉండకపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలతో కూడిన వీడియోని కూడా నేను పెట్టాలి అనుకుంటున్నా. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కూడా టైప్ చేసి పెట్టండి. నేను మీకు ఆ వీడియోను కూడా పెట్టినట్టయితే ఈ ఉన్నటువంటి గ్యాప్లో ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీ పేరు అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది, మీకు కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా పేరు చూసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.